చెప్పండి రెడ్డి గారు, ఏంటి ఇది ఆకు పేరు చెప్పండి. ఆకు మురిపెంటాకు అండి. ఇది మురిపెంటాకు అంటారు, కొంతమంది కొండపిండాకు అంటారు. కొండపిండాకు కొండపిండాకు అని కూడా అంటారు. రకరకాలు పిలుస్తారండి. అసలు లెక్కైతే మురిపెంటాకే. ఓకే అండి, ఓకే. ఏమంటే ఇది పిప్పనిగా గట్టి పనిచేస్తుంది. ఇది పిప్పని పోటోళ్ళకి, పిప్పని పోటుకి. అంటే ఇది మొక్క, ఈ మొక్క, ఇది 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 ఇవన్నీ అయ్యండి. ఓకే అండి, ఓకే ఓకే. ఇది డిసెంబర్ నెల కదండి. డిసెంబర్ నెలలో తీసే మొక్కలకి విలువ ఎక్కువగా ఉంటుందండి. డిసెంబర్ లో వాడే వాళ్ళకి డిసెంబర్ నెలలో ప్రతి మొక్కకే, ఈ ఒక్క మొక్కే కాదు, తుత్తూరు బెండ ఇవన్నీ కూడా పక్వానికి వస్తాయి అనమాట అండి. పక్వానికి వస్తాయన్నమాట. డిసెంబర్ నెలలో మురికి బాగా పనిచేస్తుంది. దాచుకుంటే ఓకే అండి, వాడుకోవచ్చండి. చెట్లు దాచుకుంటాయి. అదండి పిప్పని పోటు అంటే ఎలాగ వాడాలండి ఇది? పిప్పని పోటుకి 4 ఆకులు తీసి పట్టిన నవిలి ఊట అలాగా కుక్కించాలన్నమాట. మింగలించాలి అంటే నవిలి మింగకుండా నోట్లో చెట్టుకోవాలి. ఇప్పుడు ఏ టైంలో అంటారు? ఎనీ టైం. ఇప్పుడు ఫోటో తప్పుడు దీని టైం ఉండదు. నొప్పి వచ్చినప్పుడు, ఫోటో వచ్చినప్పుడు 4 ఆకులు తీసి బొగ్గునెట్టేసి నవిలి కసా ఉమ్మ మెంగకొట్టుగా అలా కుక్కినట్టు ఉండాలి. అదే అనమాట. ఓకే అండి. ఇంకా అంటే అది పిప్పని అన్నదే పన్ను తీసేసుకోవాలంటే లేకపోతే అవసరం లేదండి? తగ్గిపోద్దండి. తగ్గిపోతుంది. స్టార్టింగ్ లో అయితే పన్ను తీయక్కలేదు, తర్వాత అయితే తీసేవలసిందే. అది బాగా పాడైపోతే కానీ, లేదంటే ముందు రక్షణగా ఇది వాడచ్చు. చేస్తే పిప్పని పోటీ అయిపోద్దండి. దీన్ని పిప్పలు పోటీకి వాడచ్చు. తర్వాత కఫం ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటుంది. అవునండి, అవునండి. ఇప్పుడు శీతాకాలం బాగా ఎక్కువ కఫం, రొంపలో దగ్గులు. దగ్గు వేరు, దగ్గు అదే రొంపకండి, రొంప కఫం వస్తుంది, కళ్ళు వస్తుంది. అవునండి, అవునండి, అవునండి. కళ్ళు వచ్చే వాళ్ళు ఒకే ఒక ఆకు, ఒక్కాకే నీళ్ళేసి మరబెట్టుకుని ఆ నీళ్ళు తాగితే కళ్ళు బయటకు వచ్చేస్తాయి. అబ్బా, ఒక్కకే ఎక్కువ వేసుకోండి, మళ్ళీ వాళ్ళకి మొక్కలు తీరిపోయిన పని చేస్తుంది. అబ్బో, అది దోశ ఎక్కువ, ఒక ఆకు సరిపోతుంది. మరగబెట్టుకోండి, ఒక గ్లాస్ నీళ్ళు మరగబెట్టుకున్న వాళ్ళకి. అవునండి, కప్పలేని వాడైతే తాగకూడదు, వచ్చేస్తుంది. ఓకే అండి, ఓకే. అదండి. తర్వాత ఇది చర్మవ్యాధులకి పని చేస్తుంది. అబ్బో, చర్మవ్యాధులు కూడా? చర్మవ్యాధులకి ఇది నూనె వేసి మరబెట్టేసి ఆ నూనె రాసుకుంటుంటే మీద ఉండేవి పోతాయండి. యాక్చువల్గా లోపల నుంచి వస్తుంది కాబట్టి ఈ రసం తాగినా ఏమైనా తగ్గుతుంది అంటారా? రసం లోపల తాగినా మంచిది. లోపల తాగలేరండి, తాగలేం కాబట్టి మామూలుగా తాగినా పర్లేదు. అదే ఒక్కాకే. కఫం లేని వాళ్ళు తాగితే వికారం వచ్చేస్తుంది. కఫాన్ని కోసేసే గుణం దీనికి. ఇప్పుడు శరం వ్యాధులకి పైకిన రసం తగ్గిపోతుంది. అసలు రాకుండా ఉండాలంటే దీన్ని ఎలాగా? దీన్ని లోపల వాడకూడదు. కఫం ఉన్నప్పుడే, కఫం ఉండి చర్మ వ్యాధులు వచ్చినట్టుకోండి తాగొచ్చు. కఫం లేని తాగకూడదు. జాతి మనం తాగమని చెప్పకూడదు ఎవరికైనా. మంచోడు తాగాడు అనుకోండి, దానికి ఎకారు కళ్ళు తిని అనుకోండి, మళ్ళీ మనం చూసి ఎలా చెప్పారు అనుకుంటారండి. అవునండి, అవునండి. అన్ని గమనించి చేయగలిగిన వాళ్ళు అయితే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు తాగే వాడికి వైద్యం టచ్ ఉంది అనుకోండి, అవునండి, అది కనుక కప్పంది అనుకోండి, అసలు తాగొచ్చు. అది తెలుసు కనుక బయట వాడికి మనకి తాగమని చెప్పకూడదు. చర్మ మీద ఒంటి రాసుకోమని చెప్పొచ్చు. అంటే ఒకటి పిప్పని పోటీకి పనిచేస్తుంది. పోటీకి నెంబర్ 1, కపానికి ఒకటి, తర్వాత చర్మవ్యాధులకి ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయంటే తలలో సుండ్రుకి, సుండ్రు కూడా మనం ఇప్పుడు చర్మవ్యాధి అంటేనే సుండ్రుకి వచ్చింది. తర్వాత కొంతమందికి ఎర్రగా వస్తాయి, దానికి అన్నింటికి వచ్చేస్తాయి. ఇప్పుడు అందులో మేము రంగులు ఎక్కువ వేసేస్తున్నామండి. మా కాలం వాళ్ళు ఏదో కొద్దిగా ఒకింటికి 2ఇంటికి తెలిపోయిన రంగులు వేసేస్తున్నాం. రంగులు వేస్తాం వల్ల ఏంటంటే ఇంకా స్కిన్ తేడా వస్తుంది. రాయి కూడా అలాగా ఇవే వాడుకోవాలి. ఇప్పుడు ప్రకృతి మనకి ఏదైతే ఇచ్చిందో దాని మీద ఆడాలి, కానీ ప్రకృతికి ఏదైనా చేయవద్దండి. అవునండి, మనం సరిపోం కదా. ఇప్పుడు మేము చేసేవన్నీ ప్రకృతి విరోధంగా చేస్తున్నాం. మీరేమో ప్రకృతికి మంచి చేసేవారు, అందుకని మీరు 100 సంవత్సరాల్లో కొట్టేస్తారు సార్లు. ఆయన మీరు ఇంకా రాయిలాగా ఉన్నారు. చాలా తెల్లబడిపోయినా సరే. అవునండి, అవునండి. ప్రకృతి ఎలా చెప్తే అలా జరగాలి కానీ మనం అంతేనండి, మనం ఇది కదా. అది ఒకసారి పేరు చెప్పండి వాళ్ళకి, మన ప్రేక్షకులకి కొద్దిగా అర్థమయ్యేలాగా. పేరండి మొక్క మురిపెంటాకు. తర్వాత దీనికి ఇంకో పేరు, చాలా పేర్లతో పిలుస్తారండి. మురిపెంటాకు ఎక్కువ మురిపెంటాకే చెప్పండి. మురిపెంటాకు చెప్తే అందరికి కూడా బాగా అర్థం అవుతుంది. ఓకే అండి. పంటిని పొన్న వాళ్ళు ఇది కొద్దిగా ఆకు నవ్వులి పుక్కిలించాలండి.
పుక్కిలించాలి. పుక్కిలిస్తే ఎంతసేపు అండి పుక్కిలించాలి? మొత్తం నోట్లు ఉమ్మంతా ఆ కఫం కరిగేదాకా నవ్విన తర్వాత కఫం ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా కఫం వస్తుంది. అదంతా కఫం క్లియర్ అయ్యేదాకా కడిగేసి మూసేసుకున్నాక తర్వాత నోరు కడిగేసుకుంటాం. అది కడుపులోకి ఎక్కువ వెళ్ళకూడదు ఇది. అది మామూలుగా కఫం నోరు దిగినా పర్వాలేదు. మామూలు మంచోడు గిని 4 ఆకులు నవ్వులితే ఎకారు వచ్చేది. ఏది మందు కొట్టిన వాళ్ళకి తయారవుద్ది. మందు కొట్టిన వాళ్ళకి కిక్ వస్తుంది కానీ ఎర్రి వచ్చేది అనమాట. అది మందు కిక్కు కిక్కు కాదు, ఎర్రి ఎర్రి ఎకారు వచ్చేది అనమాట. వచ్చేది గట్టిగా ఒక 6 ఆకులకి నవ్వలేరు అనుకోండి, ప్రాణం పోయినంత పైన అవుద్ది. అబ్బా అంత కట్టుకోవడానికి మెంగోది అది. ఓకే అండి, మీ పేరు యాజువల్గా మన ప్రేక్షకులకి మీ సెల్ నెంబర్ తెలుసండి. కొంతమందికి నేను గ్యాస్ ట్రబుల్కి అయితే మంది ఇస్తుంటాను కదా, మంది తెలుసు. అయినా మా ప్రేక్షకులకి ఒకసారి మీ పేరు సెల్ నెంబరు. అలాగే అండి. ఈ కర్రీ పుల్లారెడ్డి పుల్లారెడ్డి గారు అంటే మాకు హైదరాబాద్ స్వీట్ షాప్ గుర్తుకొస్తుంది. కర్రీ పుల్లారెడ్డి. నా ఫోన్ నెంబర్ 9346314900. ఓకే అండి. ఓకే నమస్తే అండి. మా ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు. అలాగే మీకు ప్రేక్షకులకు కూడా అందరికీ నాది నమస్కారం చెప్తున్నాను. నేను అందరిని వాడుకోండి, నా దగ్గర జాగ్రత్త చేసుకోండి. మాది కమర్షియల్ కాదు, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. అది చాలా మంచి పద్ధతి అండి. నమస్తే అండి. నమస్తే.